మొదటి పెళ్లి ముష్టి పెళ్ళైతే, రెండో పెళ్లి మొదనష్ట పెళ్ళయింది. ఎవడి జీవితంలో కూడా రెండో పెళ్లి రాసిపెట్టి ఉండకూడదు. ఏదైనా మొదటి వాళ్ళతో అడ్జస్ట్ అయితేనే జీవితం బాగుండదు. రెండో పెళ్లి చేసుకుంటే నువ్వు బానిస కన్నా ఉండాలి, లేదా సేవకుడి కన్నా బతకాల్సింది తప్ప నీ జీవితంలో సంతోషం అనేది ఉండదు. కావాలంటే రెండో పెళ్లి చేసుకుని ఎవరినైనా చూడండి. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఒక సామాన్ సాయిగా ఉన్న మామూలుగా ఉన్న అమ్మాయిని తల్లిదండ్రులు చెప్తే పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి నచ్చలేదని, ఆ అమ్మాయి ఎట్టుందని ఎట్టుందని ఆ అమ్మాయి నానా వేధించేసరికి ఆ అమ్మాయి వీడితో పాటుగా డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. తర్వాత బాగా అందంగా ఉందని చెప్పి ఒక ప్రేమించి ఒక పేదింటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ అమ్మాయిని కూర్చుంటే అనుమానిస్తున్నాడు, నుంచుంటే అనుమానిస్తున్నాడు, పూలు పెట్టుకుంటే అనుమానిస్తాడు, చీరగట్టి అనుమానిస్తాడు. వీడికన్నీ భయం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ అమ్మాయి ఈడితో పడలేక, ఈడి హింస టార్చర్ పడలేక, వీడి దగ్గర డబ్బు వద్దు, అంతస్తు వద్దు, పాడు వద్దు, వీడి అనుమానపు రోగాన్ని నేను భరించలేనని చెప్పేసి ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. ఎవరి జీవితంలో కూడా రెండో పెళ్లి రాయకూడదు. చూడండి, వైఫ్ని కానీ హస్బెండ్ కానీ ఆర్డర్ ఇచ్చి తయారు చేపిస్తామైంది, నాకు పలానా రకంగా ఉండాలి, పలానా రకంగా ఉండాలి. లైఫ్లో వివాహం అనేది గొప్ప అడ్జస్ట్మెంట్. ఉన్న వ్యక్తులతో ఉన్న రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. రియాలిటీ వేరు, ఊహించుకోవడం వేరు. సినిమా హీరోల్లాగా సీరియల్లాగా మేకప్ వేసుకొని ఉంటారని ఇళ్లలో ఉండరు. మామూలుగా నైటీ వేసుకొని బ్రష్ పెట్టుకొని తిరుగుతూనే ఉంటారు. చూడండి, రియాలిటీకి దగ్గరగా ఉండి పెద్ద పెద్ద సెలబ్రిటీల వైఫ్లు కూడా చాలా నార్మల్గా ఉంటారు. లైఫ్ వేరు, ఊహ వేరు. కాబట్టి ఆర్డర్ ఇచ్చి మనం వైఫ్ను హస్బెండ్ను తయారు చేయలేం. కాబట్టి వచ్చిన వాళ్ళతో మనం అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళ మనసును కూడా మన ప్రవర్తనతో మార్చుకొని నీకు అనుకూలంగా నువ్వు ఉండాలి. నీకు వాహనం ఒకటి కొనిపిస్తే దాన్ని తేలిగ్గా ఎలా డ్రైవ్ చేయాలని నీ తెలియాలి తప్ప మీ అమ్మో నాన్నో తాతో ఎవడో వచ్చి దాన్ని నేర్పరు. కాబట్టి కంప్లైనింగ్ మానుకోండి. ప్రతి విషయాన్ని పేరెంట్స్ చెప్పే విషయాన్ని పెద్ద చేసుకోకుండా నువ్వు చేసుకున్న వ్యక్తితో కలిసిమెలిసి జీవించే విధంగా నువ్వు ప్లాన్ చేసుకొని నువ్వు మార్చుకొని నీ జీవితాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేయాలి తప్ప అనవసరంగా ఊహించుకుంటే నిజాలు ఏమీ జరగవు. చాలా ఇబ్బంది పడతాం.